ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ FAO 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. ఆరోగ్యం, పోషకాహారం, పంటల సాగు మరియు పర్యావరణం కారణంగా భారత ప్రభుత్వం మిల్లెట్స్ యొక్క ప్రయోజనాల గురించి ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య దేశాలను ఒప్పించింది. అసలు ఈ మిల్లెట్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇవి అనేక రకాల చిరుధాన్యాలను సూచించే ఒక కలెక్టివ్ పదం. ఇవి చిన్న విత్తన వార్షిక గడ్డిని ధాన్యం పంటలుగా పండిస్తారు. ప్రధానంగా ట్రాపికల్ అండ్ డ్రై ఏరియాస్లో చిన్న వ్యవసాయ భూముల్లో సాగు చేస్తారు. భారతదేశంలో పండించే ప్రధాన మిల్లెట్స్లలో జొన్న, సజ్జలు, రాగులు ఉన్నాయి. అయితే మైనర్ మిల్లెట్స్లో కొర్రలు, సామలు, ఊదలు, వరిగులు, అరికెలు ఉన్నాయి. 2020 నుంచి వచ్చిన నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ల ఉత్పత్తిదారు. మన దేశంలో ప్రధానంగా మిల్లెట్స్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇంకా ఉత్తరాఖండ్. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ IIMR ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దయాకర్ రావు చెప్పింది ఏంటంటే 60 ఏళ్లలో మిల్లెట్ సాగు విస్తీర్ణం 1960-65లో ఉన్న 35 మిలియన్ హెక్టార్ల నుంచి 2023లో కేవలం 15 మిలియన్ హెక్టార్లకు తగ్గింది. ప్రభుత్వం బియ్యం, గోధుమలు కొనుగోలు చేయడంతో వాణిజ్యపరంగా లాభదాయకమైన పంటలుగా పరిగణించబడ్డాయి. బియ్యం మరియు గోధుమలు ఉత్తమ సారవంతమైన సాగు భూమికి, ఇంకా మిల్లెట్స్ ఏమో తక్కువ సారవంతమైన సాగు భూమికి పరిమితం చేయబడింది. పైన చెప్పినట్టు అసలు మిల్లెట్స్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది? మొదటిది అవగాహన లేకపోవడం. భారతదేశంలో చాలామందికి మిల్లెట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన లేదు. ఇదే వాటి డిమాండ్ తగ్గిపోవడానికి ఒక కారణం. నెక్స్ట్ది గ్రీన్ రెవల్యూషన్. 1960లలో కొంతకాలం భారతదేశం గ్రీన్ రెవల్యూషన్ చేపట్టాలని నిర్ణయించుకుంది. ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చారు. గ్రీన్ రెవల్యూషన్ బియ్యం మరియు గోధుమల సాగును పెంచడంపై దృష్టి సారించింది. మూడోది పరిమిత లభ్యత. మిల్లెట్స్ సాంప్రదాయ మరియు ఆధునికంగా మన చుట్టూ ఉన్న మార్కెట్స్లలో అందుబాటులో లేవు. ఇవి వాటి కొనడం వినియోగదారులకు కష్టతరం చేస్తోంది. బియ్యం మరియు గోధుమల నుండి పోటీ. భారతదేశంలో బియ్యం మరియు గోధుమలు ప్రధాన ఆహారాలు. ఇంకా అవి విస్తృతంగా అందుబాటులో ఉండి మిల్లెట్స్కి మార్కెట్లో పోటీ పడడం కష్టం చేస్తున్నాయి. బియ్యం, గోధుమలు ప్రపంచంలో ఎక్కడైనా పండిస్తారు, కానీ మిల్లెట్స్ మన ప్రాథమిక పంట. మన దేశం ప్రపంచ ఉత్పత్తిలో 20%, ఆసియాలో 80% వాటా కలిగి ఉంది. ఇంకా అతిపెద్ద ఎగుమతిదారు. మిల్లెట్స్ యొక్క రుచి. కొందరు మిల్లెట్స్ చప్పగా లేదా అసలు రుచి పచ్చి ఉండవని నమ్ముతారు. ఇది వాళ్ళని వాటిని తినడానికి నిరుత్సాహపరుస్తుంది. ఎవల్యూషన్ పరంగా మనం పదార్థాల రుచికి మొగ్గు చూపుతాము. ఇవే మనం తినే పదార్థాల వడపోత విధానం. మనకి ఎంత ఆరోగ్య అభిలాష ఉన్నా రుచికి మొదట ప్రాధాన్యం ఇస్తాము. ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి ట్రెండింగ్లో ఉంది, అందులో సందేహం లేదు. మీరు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వేల రీల్స్ చూస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు తినే విధానం గురించి వందల కొద్ది కథనాలు చదివి ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి తెలివైన నిర్ణయం తీసుకున్నామని మాట్లాడుతూ ఉంటారు. అసలు మిల్లెట్స్ ఎందుకు మంచివో అర్థం చేసుకుందాము. మిల్లెట్స్ కరువును తట్టుకోగలవు, తక్కువ నీరు అవసరం, ఇంకా వాటిని తక్కువ సారవంతమైన పరిస్థితులలో కూడా సాగు చేయవచ్చు. ఈ కారణాల వల్లనే మిల్లెట్స్ అనూహ్య వాతావరణం ఉన్న ప్రాంతాల్లో, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పండించడానికి అనువైన పంటగా చెప్పచ్చు. సమృద్ధిగా పోషకాలు. నీతి ఆయోగ్ మాజీ CEO మరియు భారతదేశం యొక్క G20 అఫీషియల్ అమితాబ్ కాంత్ ఏం చెప్పారంటే మిల్లెట్స్లో మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి, అంటే సూక్ష్మ పోషకాలు. వాటిని పొడి ప్రాంతాల్లో సాగు చేయవచ్చు. బియ్యం, గోధుమల సాగు కన్నా తక్కువ నీరు అవసరం, ఇంకా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదాహరణకి చాలామందికి కాల్షియం అనేది పాలు మరియు అనేక పాల ఉత్పత్తులకు పర్యాయ పదంగా ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఫింగర్ మిల్లెట్స్ అని కూడా పిలువబడే రాగి వంటి తృణధాన్యాలు కూడా శరీరానికి కాల్షియం అందించే గొప్ప సాధనాలని. ఇవి డైరీ ప్రోడక్ట్స్కి సబ్స్టిట్యూట్స్గా కూడా పరిగణించవచ్చు.
ప్రత్యేకించి ఎవరికైతే పాల పదార్థాలు పడవో, అంటే పాల రుచిని ఇష్టపడరో, వారి శరీరానికి కావలసిన కాల్షియం రిక్వైర్మెంట్ని రాగులతో తీర్చుకోవచ్చు. ఉషా కిరణ్ సిసోడియా, రిజిస్టర్డ్ డైటీషియన్ మరియు క్లినికల్ న్యూట్రిషనిస్ట్, నానావతి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ముంబై అంగీకరించి చెప్పింది ఏంటంటే, రాగులు ఖచ్చితంగా శరీరానికి కాల్షియం అందించే సాధనం. ఈ మిల్లెట్స్ 100 గ్రాములకి దాదాపు 364 మిల్లీగ్రాముల కాల్షియం కలిగి ఉంటుంది. ఇంకా ఇది పౌష్టికాహార పరంగా ముఖ్యమైన వనరు, ప్రత్యేకించి శాకాహార ఆహారంలో అని కూడా చెప్పారు. గోద్రేజ్ మెమోరియల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ అద్రిత బెనర్జీ ఈ విషయం గురించి ఏమన్నారంటే, రాగులకు సహజంగా కాల్షియం లోపాన్ని తగ్గించే శక్తి ఉంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రాగి బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ కొలెస్ట్రాల్, ఒబెసిటీ మరియు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. తద్వారా కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 12-16 ఏళ్లలోపు పాఠశాలలకు వెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా బాజిరా బక్రీస్ అంటే సజ్జలతో చేసిన ఒక రకమైన చపాతీలు పిల్లలకు పెట్టారు. 6 నెలలు ఆ పిల్లల్ని పరిశీలించగా తెలిసింది ఏంటంటే, ఈ ఐరన్ రిచ్ మిల్లెట్స్ తిన్నందువల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లల్లో 4 నెలల్లో ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ గుర్తించబడ్డాయి. ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురింపబడిన ఒక అధ్యయనం ప్రకారం ప్రాథమికంగా సాధారణ చపాతీలు తిన్న పిల్లలతో పోలిస్తే ఐరన్ రిచ్ ఉన్న సజ్జలతో చేసిన చపాతీలు తిన్న పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ 160% వరకు తగ్గింది అని తెలిసింది. మూడోది గ్లూటెన్ ఫ్రీ. మిల్లెట్స్ సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. సిలియాక్ డిజీజ్ ఆర్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో గ్లూటెన్ ఫ్రీ ధాన్యాలు అనేది ఎక్కువగా వినిపించే కొత్త పదం, కానీ మనం భారతదేశంలో ఉంటూ శతాబ్దాలుగా వాటిని వినియోగిస్తున్నాము. బియ్యం కాకుండా క్వినోవా, బక్వీట్, మొక్కజొన్న అనేవి మన సాంప్రదాయ మిల్లెట్స్ తప్ప మరేమీ కాదు. గ్లూటెన్ అనేది గోధుమలు, బార్లీ లాంటి వాటిల్లో ఉండే ప్రోటీన్స్ని సూచిస్తుంది. బార్లీ మొదలైనవి ఆహారం వాటి ఆకారాన్ని కాపాడుకోవటానికి సహాయపడే జిగురులా పనిచేస్తుంది, కానీ అది కొంతమందిలో జీర్ణ సమస్యలకి కూడా కారణం కావచ్చు. ప్రపంచమంతా క్వినోవాని గ్లూటెన్ ఫ్రీ అని, దాని ఆరోగ్య ప్రయోజనాలని చాలా పాపులర్ చేస్తోంది. కానీ మన దేశంలో సాగు చేసే మిల్లెట్స్ క్వినోవాతో పోలిస్తే తక్కువేం కాదు. 100 గ్రాములు ఊదలు, కొర్రలు లేదా అరికెలలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే వైట్ రైస్లో 0.5 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. నాలుగోది డయాబెటిక్ ఫ్రెండ్లీ. మిల్లెట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం రేంజ్లో ఉన్నా కూడా బియ్యం ఇంకా గోధుమలతో పోల్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అందుకే మిల్లెట్స్ డయాబెటిక్ ఫ్రెండ్లీ. మనం ఆహారం తిన్నాక మిల్లెట్స్ కార్బోహైడ్రేట్స్ని వెంటనే రిలీజ్ చేయవు, కానీ క్రమంగా మన శరీరంలో డైజెస్ట్ అయ్యి మన శరీరానికి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం రాకుండా నియంత్రిస్తాయి. డయాబెటీస్ ఉన్నవారు తమ ఆహారంలో మిల్లెట్స్ని చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వీటిలో ఇతర ధాన్యాల మాదిరిగా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి, ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. అధికంగా ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ఆహారాల కంటే హోల్ ఫుడ్స్ తీసుకోవడం డయాబెటీస్ని నియంత్రించడానికి సహాయపడే మార్గాలలో ఒకటి. ఐదోది అనుకూలమైనవి. మిల్లెట్స్ వివిధ నేలలు ఇంకా విభిన్న వాతావరణాలలో ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్లో పండించవచ్చు. అందుకే రైతులు వీటిని బహుముఖ పంటగా ఎంపిక చేసుకుంటారు. మిల్లెట్స్ను సాధారణంగా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పండిస్తారు. అవి ఆధునిక పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల కంటే స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైనవి. 1960స్లో ఉన్న పరిస్థితులతో పోలిస్తే నేటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. 1960స్లో భారతదేశం కరువు మరియు ఆహార కొరతతో పోరాడుతోంది. ప్రజలు అప్పట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి తినేవారు. మిల్లెట్స్ నుండి బియ్యం లేదా గోధుమలకు మారడానికి వారిని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. 2023లో భారతీయులు చాలా భిన్నంగా ఉన్నారు. గత 40 సంవత్సరాలలో ఆహార కొరత గురించి వారు చూడలేదు, వినలేదు. ప్రస్తుత తరం ఆహార లభ్యతను తేలిగ్గా తీసుకుంటోంది. మన భారతీయ ఇళ్లలో బియ్యం మరియు గోధుమల వినియోగం ప్రధానమైనది. సూపర్ మార్కెట్స్లో కూడా బియ్యం, గోధుమలతో తయారైన పదార్థాలు ఎక్కువగా డామినేట్ చేస్తాయి. మరి ఇప్పటిదాకా మిల్లెట్స్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మన ఆహారంలో మిల్లెట్స్ని ఎలా చేర్చుకోవాలి, ఇంకా వాటి వినియోగాన్ని పెంచడానికి ఏం చేయొచ్చు? కొన్ని విధానాలు చూద్దాం.
భారతదేశం యొక్క మిలెట్ విప్లవం ఆరోగ్యం గురించిన అవగాహన పెరగడం ద్వారా నడపబడుతుంది. మిలెట్స్ యొక్క పర్యావరణ ప్రయోజనాలు, అలాగే సాంప్రదాయ వ్యవసాయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు, ఇంకా చిన్న తరహా రైతులకు సాగు పద్ధతులకు మద్దతు కలిగించే ప్రయత్నం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం మరియు స్థిరమైన వ్యవసాయం ప్రోత్సహించడం అనే సవాళ్లను ఎదుర్కోవడానికి మన దేశానికి ఇది ఒక పరిష్కారంగా కనిపిస్తుంది. డిక్లరేషన్ 2023ని అంతర్జాతీయ మిలెట్ సంవత్సరంగా జరుపుకోవడానికి UN ద్వారా నిరాడంబరమైన ఆహార ధాన్యాల వైపు ప్రపంచం మొత్తం దృష్టి పెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలెట్స్ యొక్క అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. లభ్యత మరియు ప్రాప్యత. మార్కెట్లో మిలెట్స్ లభ్యతను మెరుగుపరచడం, వాటిని వినియోగదారులకు మరింత అందుబాటులో ఉంచడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించవచ్చు. మిలెట్స్ సహజంగా ఇతర ప్రధాన ధాన్యాల కంటే ఖరీదైనవి. తక్కువ ఆదాయం ఉన్న వారికి అవి వినియోగించాలంటే అందుబాటులో ఉండవు. గవర్నమెంట్ సబ్సిడీస్ ద్వారా లేదా మార్కెట్స్ జోక్యం ద్వారా వాటిని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వాటి వినియోగం పెంచవచ్చు. మిలెట్స్ పేదవాడి ఆహారం అనే భావనను మార్కెటింగ్ మరియు ప్రకటన ద్వారా మార్చాలి. మిలెట్స్ సాగు మరియు వినియోగానికి మద్దతు ఇచ్చే విధానాలను, అంటే మిలెట్స్ రైతులకు కనీస మద్దతు ధర, సేకరణ విధానాలు మరియు సబ్సిడీలు లాంటివి అమలు చేయాలి. పాఠశాలల్లో మిలెట్స్ ఆధారిత పోషకాహార కార్యక్రమాలను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలి మరియు ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఆహార పంపిణీ కార్యక్రమాలలో వీటిని చేర్చాలి. వ్యక్తిగత స్థాయిలో మీరు మీ ఆహారంలో మిలెట్స్ను ఎంచుకోవచ్చు. కాన్స్టెంట్గా కాకపోయినా అడపాదడపా తినవచ్చు. సాధారణ దోశలో ఉండే రుచి మీకు రాగి దోశలో కూడా దొరుకుతుంది. నేను ఆరోగ్యకరమైనది తింటున్నాను అని మీరు ఆనందపడతారు. క్రమంగా మీరు ఆరోగ్యకరమైనవే తినడానికి అలవాటు పడతారు. వారానికి 2 సార్లు బియ్యం బదులుగా మిల్లెట్స్ని వాడచ్చు. ఇది ఒక ప్రారంభం. బియ్యం లేదా గోధుమలు తినట్లేదని బాధపడకుండా ఉండటానికి. వివిధ మీడియా ఛానల్స్, టీవీ, రేడియో, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాను ఉపయోగించి మిల్లెట్స్తో తయారు చేసుకునే వంటకాలను విస్తృతంగా ప్రేక్షకులకు చేరేలా చూడవచ్చు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు మరియు ఆసుపత్రులలో మెనూలో మిల్లెట్స్ని ప్రవేశపెట్టి వాటికి డిమాండ్ సృష్టించవచ్చు అండ్ ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఒక ఉదాహరణ సెట్ చేయవచ్చు. మిల్లెట్స్ సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులను వారి పంటలను వైవిధ్యభరితంగా చేసేలా ప్రోత్సహించాలి. సేంద్రియ మరియు స్థిరమైన మిల్లెట్ సాగు వ్యవసాయ పద్ధతుల గురించి శిక్షణ అందించి వాటి ఆచరణకి సహాయపడాలి. మిల్లెట్స్ పండించే రైతులకు రాయితీలు లేదా ప్రోత్సాహకాలను అందించాలి. రైతులు తమ పొలాల్లో మంచి రాబడిని పొందడంలో సహాయపడటానికి శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలి. చివరగా, మిల్లెట్స్ చాలా పౌష్టికరమైనవి మరియు స్థిరమైన ఆహార ఎంపిక. ఇది మీ ఆరోగ్యానికి అనేక లాభాలను చేకూరుస్తుంది. మీరు మిల్లెట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో డైజెస్ట్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.